జర్మనీ వెళ్లాల్సిన ఒక యువకుడు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతని కోసం వెతుకుతున్న పోలీసులు అద్దె ఇంట్లో తనిఖీ చేస్తే మంచం కింద రక్తం కనిపించింది. ఇంతకీ అతను విదేశాలకు వెళ్ళాడా లేక స్వదేశంలోనే ఉన్నాడా? మరి మిస్సింగ్ వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటి? ఆ రోజు 2022 డిసెంబర్ 12 ఉదయం 11 గంటలవుతోంది. అప్పుడు 6 యువకులు కంగారుగా ఉత్తరప్రదేశ్ మోదీనగర్ పోలీస్ స్టేషన్లోకి వచ్చారు. వారిని చూడగానే ఏదో పెద్ద ఆపదలో ఉన్నారని పోలీసులకు అర్థమైంది. 6గురిలో ఒకతడు ముందుకు వచ్చి, సార్, మా స్నేహితుడు అంకిత్ గత 2 నెలలుగా కనిపించడం లేదని చెప్పాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీసులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక మనిషి 2 నెలల నుంచి కనిపించకపోతే ఇప్పుడా రావడం అన్నట్లుగా వారి వైపు చూశారు. ఏమయ్యా, 2 నెలల క్రితం మీ స్నేహితుడు కనిపించకుండా పోతే ఇన్ని రోజులు మీరేం చేస్తున్నారు? మరి ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇస్తున్నారని ఒక ఆఫీసర్ కాస్త కరుకుగానే మాట్లాడాడు. అప్పుడు ఆ యువకులు, సార్, అక్టోబర్ 6వ తేదీ నుండి అంకిత్ మాకు కనిపించడం లేదు. కానీ విచిత్రం ఏంటంటే అప్పటి నుండి అంకిత్ మాకు నిరంతరం మెసేజ్లు చేస్తూనే ఉన్నాడని చెప్పారు. మరి ఫోన్లో టచ్లో ఉన్నవాడిని మిస్ అయ్యాడని ఎందుకు చెప్తున్నారు అని పోలీసులు అడిగారు. అప్పుడు వారేం చెప్పారంటే, సార్, అతను మెసేజ్ల ద్వారా మాతో కాంటాక్ట్లో ఉన్నప్పటికీ నేరుగా అస్సలు మాట్లాడడం లేదు. అక్టోబర్ 6వ తేదీనే అంకిత్తో చివరిసారిగా మాట్లాడాం. ఆ తర్వాత అతని గొంతును మేము అస్సలు వినలేదు. సార్, ఈ కాల్ లిస్టు ఒక్కసారి చూడండి. మేము అతనికి చాలాసార్లు కాల్ చేశాం, కానీ మేము అతనికి ఫోన్ చేసినప్పుడల్లా క్షణాల్లో ఫోన్ కట్ అవుతుంది. నేను బిజీగా ఉన్నాను అని వెంటనే మాకు మెసేజ్ వస్తుంది. అయితే అతను పంపే మెసేజ్లలో చాలా తప్పులు ఉంటున్నాయి. సార్, మా అంకిత్ బాగా చదువుకున్నవాడు. 2006లోనే ఎంఫిల్ పూర్తి చేశాడు. జర్మనీలో పిహెచ్డి చేయాలనేది అతని లక్ష్యం. అందుకోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. అతని భాష, అతని తెలివితేటలు ఎలాంటివో మాకు బాగా తెలుసు. అతను కేవలం విద్యార్థి మాత్రమే కాదు, ఎంతో మందికి ట్యూషన్లు కూడా చెప్పాడు. అలాంటి అంకిత్ ఫోన్ నుండి వస్తున్న మెసేజ్లలో తరచూ స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. అంకిత్ లాంటి విద్యావంతుడు మెసేజ్లు పంపితే ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అస్సలు రానే రావు. అందువల్ల మాకు అనుమానంగా ఉందని ఆ యువకులు చెప్పారు. పోలీసులు ఆ కాల్స్ను, మెసేజ్లను పరిశీలించారు. నిజానికి ఆ 6 యువకులు అనేక సందర్భాల్లో అంకిత్తో మాట్లాడడానికి చాలా ప్రయత్నించారు. అంకిత్కు ఫోన్ చేసిన ప్రతిసారి రింగు కాగానే కట్ అవుతోంది. వెంటనే నేను బిజీగా ఉన్నాను అని రిప్లైగా మెసేజ్ వస్తోంది. ఒకవేళ వారు వేరే ఏదైనా ఇతర విషయం గురించి వాకప్ చేసిన మెసేజ్ రూపంలోనే రిప్లై వస్తోంది. ఇదంతా గమనించిన పోలీసులు ఆ యువకులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇదిగో చూడండయ్యా, ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదు. ప్రయాణం చేసేటప్పుడు టైప్ చేస్తుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ రావచ్చు. అందువల్ల మీరేమీ కంగారు పడకండి అని పోలీసులు వారితో అన్నారు. కానీ ఆ యువకులు పోలీసుల మాటలతో ఏకీభవించలేదు. సార్, ఇది ఒక్కటే కాదు, ఈ మెసేజ్లలో అతను పంపిన ఎమోజీలను కూడా చూడండి. అసలు మా అంకిత్ ఇలాంటి ఎమోజీలను అస్సలు ఉపయోగించడు. ఇందులో ఏదో గోల్మాల్ ఉందని వారు అన్నారు. వారి మాటలతో పోలీసులకు అసహనం పెరిగింది. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్ళానని మీతో చెప్పాడు అని అడిగారు. సార్, అతను టూర్కు వెళ్ళానని మాకు చెప్పాడు. కాశీ, రిషికేశ్, హరిద్వార్లో తిరుగుతున్నానని మాకు మెసేజ్ల ద్వారా చెప్పాడు. కానీ అతను ఇలా ఊర్లు తిరుగుతూ డబ్బును ఖర్చు చేసే రకం కాదు. యాక్చువల్గా జర్మనీ వెళ్ళడానికి అంకిత్కు చాలా డబ్బు అవసరమైంది. ఆ డబ్బు కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో మేము కళ్ళారా చూసాం. చాలా కష్టపడి చేర్చిన డబ్బును ఇలా దుబారాగా ఖర్చు చేస్తాడంటే మేము నమ్మలేకపోతున్నామని అన్నారు. చిన్నతనంలోనే అంకిత్ తల్లిదండ్రులు చనిపోయారు. అతనికి చెల్లెలు మాత్రమే ఉంది. ఎన్నో కష్టాలు పడిన అంకిత్ 2006లో ఎంఫిల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పిహెచ్డి చేయడానికి చాలా ప్రయత్నించాడు. విదేశాల నుండి పిహెచ్డి చేయాలనేది అతని కోరిక. అందుకోసం డబ్బు సమకూర్చుకోవడానికి అతను చాలా ప్రయత్నాలు చేశాడు. రాత్రింబవళ్ళు కష్టపడి ట్యూషన్ సెంటర్లలో మాస్టర్గా పనిచేశాడు. కానీ వచ్చే కొద్దిపాటి డబ్బుతో తాను అనుకున్న పని జరగదని అతనికి అర్థమైంది. అప్పుడు వేరే దారి లేక అతను కొంత ఆస్తిని అమ్మేశాడు. ఆ డబ్బే ఇప్పుడు మమ్మల్ని భయపెడుతోందని ఆ యువకులు చెప్పారు. ఆస్తిని అమ్మగా వచ్చిన ₹1,00,00,000 నగదు ప్రస్తుతం అంకిత్ అకౌంట్లోనే ఉంది. ఆ డబ్బు అతని అకౌంట్లో పడి ఎక్కువ రోజులు గడవక ముందే అతను ఇలా మిస్ అయ్యాడని వాళ్ళు చెబుతున్నారు. అప్పుడు పోలీసులు మరో కోణంలో ప్రశ్నించారు.
డబ్బు ఉన్నది అంకిత్ అకౌంట్లోనే కదా, అతని అకౌంట్లో డబ్బు ఉన్న విషయం వేరే వాళ్లకు తెలిసే అవకాశం లేదు. అలాంటప్పుడు మీరు భయపడుతున్నట్లు అతనికి ఎలాంటి కీడు జరిగే అవకాశం లేదు కదా అని పోలీసులు అన్నారు. అప్పుడు ఆ యువకులు ఒక విషయం చెప్పారు. సార్, అతని అకౌంట్లో ₹1,00,00,000 ఉన్న విషయం మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అతను మాతో ఆ రహస్యాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ భారీ మొత్తానికి ఆశపడి ఎవరైనా అతనికి హాని చేశారా అనే విషయం తెలుసుకోవడానికి మేము నేరుగా అతని అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ను కలిశాము. మాకు ఆ బ్యాంకు మేనేజర్తో మంచి పరిచయం ఉంది. ఆయన మేము చెప్పిన విషయాలన్నీ ఓపికగా విని వెంటనే అంకిత్ అకౌంట్ వివరాలు చెక్ చేసి మాకు ఒక నిజం చెప్పాడు. ప్రతిరోజు అంకిత్ అకౌంట్ నుండి కొంత డబ్బు విత్డ్రా అవుతోందని మేనేజర్ చెప్పాడని ఆ యువకులు ఇప్పుడు పోలీసులకు చెప్పారు. ఆ మాటతో కాస్త ఆలోచించిన పోలీసులు, డబ్బు తీసుకుంటున్నది ఏటీఎం ద్వారానే కదా, ఎవరైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఖర్చుల కోసం సహజంగానే డబ్బు కావాలి కదా, బహుశా అందుకోసమే అంకిత్ ఎప్పటికప్పుడు ఆ డబ్బు తీసుకుంటున్నాడు కాబోలు అని అన్నారు. కానీ అంకిత్ మనస్తత్వం ఏంటో ఆ యువకులకు బాగా తెలుసు. వారేమన్నారంటే, సార్, అంకిత్ ఆ డబ్బును తన అకౌంట్లో దాచుకున్నది ఊర్లు తిరగడానికి కాదు, కేవలం జర్మనీకి వెళ్ళి పెద్ద చదువులు చదువుకోవడానికి మాత్రమే. జర్మనీకి వెళ్ళడానికి కావలసిన డబ్బును కూడబెట్టడానికి అంకిత్ గత కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టాలను మేము కళ్ళారా చూసాం. గొప్ప లక్ష్యం ఉన్న అంకిత్ ఆ డబ్బును ఇలా ఖర్చు చేస్తాడంటే మేము నమ్మలేకపోతున్నామని చెప్పారు. అంకిత్కు ఏదో అనర్థం జరిగిందని చెప్పడానికి వారి దగ్గర గట్టి కారణాలున్నాయి. మెసేజ్లలో వస్తున్న స్పెల్లింగ్ మిస్టేక్స్, అతను ఎప్పుడూ వాడని ఎమోజీలు, అంకిత్ అకౌంట్ నుండి రోజు విత్డ్రా అవుతున్న డబ్బు, ఈ 3 విషయాలు వారికి భయం కలిగిస్తున్నాయి. అందువల్లే వారు ఏమాత్రం దాచకుండా అన్ని విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పారు. వారు చెప్పేదంతా జాగ్రత్తగా విన్న పోలీసులు చివరిగా మీకు వచ్చిన మెసేజ్లు ఏం చెబుతున్నాయని అడిగారు. సార్, మేము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు అతను రకరకాల సమాధానాలు చెబుతున్నాడు. చివరకు అతను మాకు చెప్పింది ఏంటంటే సొంతూరుకి వెళ్ళానని. అయితే యూపీలో ఉన్న ముకుంద్పూర్ అతని సొంతూరు. వెంటనే మేమందరం కలిసి అతని ఊరికి వెళ్ళాం. అతని ఇల్లు మాకు బాగా తెలుసు. ఇంటిని పొలాన్ని అమ్మేసి అతను ఇప్పుడు ₹1,00,00,000 సమకూర్చుకున్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి సంబంధించిన పనుల్లో మేమందరం ఇన్వాల్వ్ అయ్యాం. మేమే అతనికి ఆ ఇల్లు కొనే వాళ్లను వెతకడానికి ప్రయత్నించాం. అందువల్ల అతని ఊరు మాకు బాగా తెలుసు. మేము ఆ ఊరికి వెళ్ళి పొరుగువారిని అంకిత్ గురించి విచారిస్తే అంకిత్ ఇక్కడికి రాలేదనే విషయం తెలిసింది. కానీ అంకిత్ గత 2 నెలలుగా మాకు పంపుతున్న మెసేజ్లలో మధ్య మధ్యలో తాను సొంతూరుకి వెళ్ళానని చెప్పేవాడు. ఇప్పుడు మాకు ఖచ్చితంగా తెలిసిందేంటంటే అంకిత్ మాకు చెబుతున్న దాంట్లో అబద్ధాలున్నాయని. అప్పుడు మేము అంకిత్కు ఒక మెసేజ్ పంపాం. మేము మీ ఊర్లోనే ఉన్నాం, ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇటువైపు రా అని మెసేజ్ చేశాం. అప్పుడు మాకు రిప్లై వచ్చింది. అతను ఊరు నుండి హరిద్వార్ వెళ్ళానని మెసేజ్ చేశాడు. అయితే హరిద్వార్ నుండి రిషికేశ్ వెళ్తానని అందులో రాశాడు. వాస్తవంగా సొంతూరుకు అస్సలు రాని అంకిత్ మేము మెసేజ్ చేయగానే వేరే చోట ఉన్నట్లు మెసేజ్ పెట్టాడు. అప్పటి నుంచి మాకు చాలా సందేహం కలిగిందని ఆ యువకులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని పోలీసులకు అర్థమైంది. ₹1,00,00,000 ఆస్తి ఉన్న ఆ యువకుడు అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమయ్యాడు? స్నేహితులకు వస్తున్న ఆ మెసేజ్లను పంపేదెవరు? మిస్సింగ్ వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అంకిత్కు సంబంధించిన మిగతా వివరాలను కూడా ఆ యువకుల నుండి పోలీసులు తీసుకున్నారు. ఆ 6 యువకులు తమ స్నేహితుని కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ పోలీసులకు బాగా నచ్చింది. వారిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ యువకులు గాజియాబాద్లో అంకిత్ ఉండే ఇంటి అడ్రస్ కూడా ఇచ్చారు. ఆ ఇంటికి వారు చాలాసార్లు వెళ్ళినందువల్ల వారికి ఆ ఇంటి నేపథ్యం బాగా తెలుసు. అది ఉమేష్ శర్మ అనే వ్యక్తి ఇల్లు. ఉమేష్ శర్మ ఇంటికి ఆనుకుని ఉన్న అవుట్ హౌస్ లో అంకిత్ అద్దెకు ఉంటున్నాడు. 2 నెలల క్రితం వరకు చాలా సార్లు ఈ యువకులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లి కలుసుకునేవారు. ఈ విషయాలన్నీ వారు పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు ఉమేష్ శర్మ ఇంటికి వెళ్లారు. అంకిత్ గురించి అడిగినప్పుడు ఉమేష్ కొన్ని విషయాలు చెప్పాడు. సార్, అతను చాలా రోజుల క్రితమే ఇంటికి తాళం వేసి నాకు తాళాలు ఇచ్చి అతను వెళ్ళిపోయాడని చెప్పాడు. ఎప్పుడు వెళ్ళాడో మీకు తెలుసా అని పోలీసులు అడిగితే ఉమేష్ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వెతికాడు.
అతను అక్టోబర్ 6వ తేదీన ఇక్కడి నుండి వెళ్ళిపోయాడని చెప్పాడు. అయితే ఆ క్యాలెండర్లో అక్టోబర్ 6వ తేదీన ఒక మార్కు వేసి ఉంది. సార్, అతను ఒక టూర్కు వెళ్తున్నానని నాతో చెప్పాడు. హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు టూర్కు వెళ్తున్నట్లు చెప్పాడు. అతను జర్మనీకి పిహెచ్డి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దానికి ముందు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనేది అతని కోరికట. ఈ విషయాలన్నీ నాతో అంకిత్ పంచుకున్నాడని ఉమేష్ చెప్పాడు. పోలీసులు అంకిత్ ఇచ్చిన తాళం చెవిని తీసుకున్నారు. తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లారు. అన్ని చోట్ల వెతికారు, కానీ అనుమానాస్పద వస్తువులేవి పోలీసులకు దొరకలేదు. ఆ గదిలో ఒక మంచం, ఒక కుర్చీ, ఒక అల్మారా ఉన్నాయి. పోలీసులు ఆ అల్మారాని అలాగే కుర్చీని అటూ ఇటూ కదిపించి చూశారు. వాటి కింద ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికారు. చివరకు మంచాన్ని కూడా కొద్దిగా పక్కకు జరిపారు. దాని కింద వెతికినప్పుడు వాళ్లకు ఏదో విచిత్రంగా అనిపించింది. మంచం ఉన్న ప్రాంతంలో నేలను జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ నల్లటి రంగులో ఏదో అతుక్కుపోయి ఉండడం కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ టీంను పిలిపించారు. అక్కడకు వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ మరకను పరిశీలించారు. అది రక్తం అని పోలీసులకు చెప్పారు. ఆ మంచం ఉన్న చోట రక్తం చిమ్మి చివరకు ఎండిపోయింది. ఆ నమూనాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రక్తాన్ని తీసి పరీక్ష కోసం కవర్లో వేసుకున్నారు. ఆ రక్తం నమూనాను ఉపయోగించి డిఎన్ఏ పరీక్ష చేయాలి. ఆ డిఎన్ఏ పరీక్ష చేసేటప్పుడు ఎవరో ఒకరితో పోల్చి చూడాలి కదా. అయితే అంకిత్కు సంబంధించిన ఏదైనా ఆధారం దొరికితే ఆ రక్తపు నమూనా అంకిత్దేనా అని తెలుసుకోవచ్చు. దాన్ని కనుగొనే ప్రయత్నాన్ని ఫోరెన్సిక్ టీం వెంటనే ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాతే వారికి ఫలితం కూడా దొరికింది. అంకిత్ ఉపయోగించిన టవల్ నుండి అతని తల వెంట్రుకలను ఫోరెన్సిక్ టీం సేకరించింది. ఆ తల వెంట్రుకలోని డిఎన్ఏ ఆ రక్తపు నమూనాలోని డిఎన్ఏతో సరిపోయింది. అయితే ఆ మంచం కింద ఉన్నది అంకిత్ రక్తమేనని నిర్ధారణ అయింది. మరి ఆ రక్తం అక్కడకు ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం దొరికితే అంకిత్ మిస్సింగ్ కు అసలు కారణం కూడా తెలుస్తుంది. అంకిత్ ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులు ఉమేష్ ఇంటికి వెళ్లారు. అతని ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ ఇంట్లో ఎంత తనిఖీ చేసినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. ఆ తర్వాత పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అంకిత్ క్రమం తప్పకుండా డబ్బు విత్డ్రా చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అతను డబ్బు విత్డ్రా చేస్తున్నది హరిద్వార్, రిషికేశ్ వంటి ప్రాంతాల నుండి అని మేనేజర్ కన్ఫర్మ్ చేశాడు. మేనేజర్ ఆ విషయం చెప్పిన వెంటనే అతను ఏ ఏటీఎంల నుండి డబ్బు విత్డ్రా చేశాడనేది కనుగొని తమకు తెలియజేయాలని పోలీసులు చెప్పారు. అప్పుడు ఆ మేనేజర్ ఆ వివరాలు సేకరించే పనిలో పడ్డాడు. మరుసటి రోజు ఆ మేనేజర్ పోలీసులకు కీలకమైన సమాచారం ఇచ్చాడు. హరిద్వార్, రిషికేశ్, రూర్కీ ఈ 3 ప్రాంతాల్లోని ఏటీఎంల నుండి డబ్బు విత్డ్రా చేయబడింది. ఆ డబ్బు విత్డ్రా చేసిన ఏటీఎంల జాబితాను కూడా పోలీసులకు ఇచ్చాడు. వెంటనే ఆ ఏటీఎంల దగ్గరకు వెళ్లి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఒక పోలీసు బృందం రిషికేశ్లో, మరొక బృందం హరిద్వార్లో, 3వ బృందం రూర్కీలో వెతికారు. డబ్బు విత్డ్రా చేసిన అన్ని ఏటీఎంలలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజీని తీసుకుని పోలీసులు గాజియాబాద్కు తిరిగి వచ్చారు. మోదీనగర్లోని పోలీస్ స్టేషన్లో వారు ఆ విజువల్స్ను పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ విజువల్స్లో వారు చూడాల్సిన సమయం వారికి ఖచ్చితంగా తెలుసు. అంకిత్ అకౌంట్లోని డబ్బు ఆ ఏటీఎంల నుండి ఏ రోజు ఏ సమయంలో విత్డ్రా చేశారో బ్యాంకు వారు ఖచ్చితంగా తెలియజేసినందువల్ల పోలీసులు ఆ భాగాన్ని మాత్రమే చూస్తే సరిపోతుంది. పోలీసులు ఆ భాగాన్ని పరిశీలించడం ప్రారంభించారు. ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేసే సమయంలో మాస్క్ ధరించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే పోలీసుల దగ్గర ఉన్న అంకిత్ ఫోటోతో ఆ వ్యక్తి రూపాన్ని పోలీసులు పోల్చి చూశారు. ఒక్క చూపులోనే ఇద్దరు వేర్వేరు వ్యక్తులని పోలీసులకు అర్థమైంది. ఎందుకంటే అంకిత్కు ఆ వ్యక్తికి మధ్య చాలా భేదం ఉంది. అతని ముఖం సరిగా కనిపించకపోయినా ఎత్తు ద్వారా అతడు అంకిత్ కాదని తెలిసింది. వెంటనే పోలీసులు అంకిత్ స్నేహితులను స్టేషన్కు పిలిపించారు. వారికి ఆ విజువల్స్ చూపించారు. ఆ విజువల్స్ చూసిన స్నేహితులు ఇతనెవరో మాకు తెలియదు, ఇతన్ని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పారు. యాక్చువల్గా డబ్బు విత్డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు ఉంటే సరిపోదు, కరెక్ట్గా పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ పిన్ నెంబర్ అంకిత్కి మాత్రమే తెలుసు. అంకిత్ ఆ యువకుడికి పిన్ నెంబర్ చెబితేనే అతను కూడా డబ్బు విత్డ్రా చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి పోలీసులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందువల్ల పోలీసులు మరోసారి ఉమేష్ ఇంటికి వెళ్లారు. పోలీసులు వెళ్లేసరికి ఉమేష్, అతని భార్య అక్కడ లేరు.
వారు బయటకు వెళ్లారు. ఆ సమయంలో పక్కింటి వారితో పోలీసులు మాట్లాడారు. ఉమేష్ అతని కుటుంబం గురించి, అంకిత్ గురించి పొరుగు వారితో మాట్లాడినప్పుడు ఆ పక్కింటి వ్యక్తి పోలీసులతో కొన్ని విషయాలు చెప్పాడు. సార్, ఈ అంకిత్కు ఉమేష్ భార్యకు మంచి సాన్నిహిత్యం ఉండేది. వాళ్ళిద్దరూ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకునేవారు. ఎప్పుడు చూసినా అంకిత్ ఆ మహిళ కలిసి ముచ్చటించేవారని చెప్పాడు. అయితే ఈ విషయంలో వాస్తవాలు తెలియాలంటే ఉమేష్ అతని భార్య తిరిగి రావాలి. వారు మధ్యాహ్నం ఒక పెళ్లికి వెళ్లారు. సాయంత్రం ఉమేష్ భార్య ఇంటికి తిరిగి వచ్చింది. కానీ ఉమేష్ మాత్రం ఇంకా ఆ పెళ్లి వేడుకలోనే ఉన్నాడు. ఉమేష్ భార్య ఇంటికి రాగానే పక్కింటి వ్యక్తి ఆమెను కలిసి మిమ్మల్ని పోలీసులు స్టేషన్కు పిలిచారని చెప్పాడు. అందువల్ల ఆమె వెంటనే స్టేషన్కు వెళ్ళింది. ఆమెతో పోలీసులు ఏమన్నారంటే, మీకు అంకిత్తో మంచి సాన్నిహిత్యం ఉండేది కదా అన్నారు. అవును సార్, అంకిత్ తరచూ మా ఇంటికి వస్తాడు. మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అతను నిజంగా మంచి కుర్రాడు అని ఆమె చెప్పింది. మరి అంకిత్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అని పోలీసులు అడిగితే, రిషికేష్కు వెళ్ళాడని నా భర్త చెప్పాడని ఆమె అంది. ఉమేష్ శర్మ చెప్పిన విషయం మాత్రమే ఆమెకు తెలుసు. కానీ ఆమెతో అంకిత్కు మంచి సాన్నిహిత్యం ఉందని మాటల్లో పోలీసులు గ్రహించారు. ఇప్పుడు పోలీసులకు ఒక గందరగోళం ఏర్పడింది. ఆమెతో అంకిత్కు ఉన్న సాన్నిహిత్యం ఒక వివాహేతర సంబంధంగా మారినప్పుడు దానిని ఇష్టపడని ఉమేష్ శర్మ అంకిత్ను చంపేశాడా అనే ప్రశ్న పోలీసులకు కలిగింది. ఈ కేసులో అంకిత్కు ఉమేష్ హాని చేసే అవకాశం ఉంది. అయితే ఆ క్రైమ్ అంకిత్ ఇంట్లోనే జరిగిందా అని పోలీసులకు సందేహం కలిగింది. మంచం కింద దొరికిన అంకిత్ రక్తం అనుమానాలకు తావిస్తోంది. అంకిత్ను చంపడానికి ఏదో ఒక ఆయుధాన్ని ఉమేష్ ఉపయోగించి ఉంటాడు. ఉమేష్ ఇల్లు ఆ రోజు తనిఖీ చేసినప్పుడు పోలీసులకు ఏమీ దొరకలేదు. ఏదేమైనా మరోసారి ఆ ఇంటిని తనిఖీ చేయాలని పోలీసులు వెళ్లారు. గతంలో ఆ ఇంటిని జల్లెడ పట్టినా ఏమీ దొరకలేదు. ఇప్పుడు కూడా ఆ ఇంటిని పూర్తిగా వెతికారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. గతంలో వంటగదిని వారు అంత శ్రద్ధగా పరిశీలించలేదు. అయితే ఈసారి అక్కడ చాలా జాగ్రత్తగా వెతికారు. అప్పుడు వారికి ఒక కత్తి దొరికింది. ఆ కత్తి పిడిపై రక్తం అతుక్కుపోయిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ రక్తం అంటుకుని చాలా రోజులు కావడం వల్ల ఆ రక్తం నల్లటి రంగులోకి మారింది. అంకిత్ మంచం కింద నేలపై అతుక్కుపోయిన రక్తం ఎలా నల్లగా ఉందో అలాగే ఈ కత్తి పిడికి కూడా అంటుకున్న రక్తం నల్లగా మారిపోయింది. అది రక్తమేనా అని తెలియాలంటే పరీక్షలు చేయాలి. పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ టీంకు అందజేశారు. మరి ఈ కత్తి నీకు ఎక్కడ దొరికిందని ఉమేష్ను పోలీసులు అడిగారు. సార్, నేను బ్రెడ్ కట్ చేయడానికి దీన్ని కొనుక్కున్నాను. ఏ దుకాణంలో కొనుక్కున్నాడో కూడా చెప్పాడు. అయితే నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఉమేష్ను స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ అతన్ని విచారించడం మొదలుపెట్టారు. ఉమేష్, అక్టోబర్ 6వ తేదీన ఏ సమయంలో అంకిత్ తన ఇంటికి తాళం వేసి తాళాలను నీ చేతికి ఇచ్చాడు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగాడు. సార్, ఆ రోజు సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత అని చెప్పాడు. మరి అక్కడి నుండి అంకిత్ ఎక్కడికి వెళ్ళాడని అడిగితే ఆటో ఎక్కి బస్టాండ్కు వెళ్ళాడని చెప్పాడు. సార్, అంకిత్ ఆటో ఎక్కడం నా కళ్ళారా చూసా అని ఉమేష్ చెప్పాడు. మరి అంకిత్ వెళ్ళిన ఆటో నెంబర్ గుర్తుందా అని విచారణాధికారి అడిగాడు. సార్, ఇప్పుడు అడిగితే నేను ఆ నంబరు ఎలా చెప్పగలను? నేను నా ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నప్పుడు అంకిత్ గేటు దాటాడు. రోడ్డుపై వస్తున్న ఏదో ఆటోకి చేయి చూపించి ఆపాడు. అంకిత్ ఆటో ఎక్కి వెళ్ళిపోయిన తర్వాతే నేను ఇంట్లోకి వెళ్ళాను అని చెప్పాడు. మరి అంకిత్ ఎప్పుడు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ చేశాడని ఆఫీసర్ అడిగాడు. సార్, మీరు అడిగినప్పుడే నేను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. అంకిత్ నన్ను ఎప్పుడూ కాంటాక్ట్ చేయలేదు. మధ్య మధ్యలో మెసేజ్లు పంపేవాడు. నేను ఇప్పుడు రిషికేష్లో ఉన్నాను, హరిద్వార్లో ఉన్నాను అని మెసేజ్లు పంపేవాడు. అంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పేవాడు కాదు. అసలు అంకిత్తో నేను అంతగా మాట్లాడేవాడిని కాదు. నా భార్యతోనే అతను ఎక్కువగా మాట్లాడేవాడని ఉమేష్ అన్నాడు. సరే ఉమేష్, మాకు మరొక అనుమానం ఉంది, దానికి కూడా సమాధానం చెప్పు అన్నారు. ఇంతకీ అంకిత్ బయటకు వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడా లేదా అని అడిగారు. తీసుకువెళ్ళాడు సార్ అని అతడు చెప్పాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఉమేష్, ఇక్కడే ఒక సమస్య ఉంది. అంకిత్ మీ ఇంటి నుండి ఆటో ఎక్కి బస్టాండ్కు చేరుకుని అక్కడి నుండి బస్సులో రిషికేష్కు వెళ్ళాడని మీరు చెబుతున్నారు. కానీ అంకిత్ మొబైల్ ఫోన్ ఆ రోజుల్లో మీ ఇంట్లోనే ఉందనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఆ మాటలు వినగానే ఉమేష్ చాలా కంగారు పడ్డాడు. సార్, అదెలా కుదురుతుంది? అంకిత్ ఫోన్ పట్టుకునే వెళ్ళాడు కదా అని అన్నాడు. అప్పుడు పోలీసులు, ఉమేష్, నువ్వు మాతో దాగుడు మూతలు ఆడకు.
అంకిత్ ఫోన్ నీ ఇంటి నుండి బయటకు వెళ్ళింది ఖచ్చితంగా 8వ తేదీన. అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు అది మీ ఇంట్లోనే ఉంది. మొబైల్ టవర్ లొకేషన్లను మేము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు నీ ఇంట్లోనే ఆ ఫోన్ ఉందని నిర్ధారణ అయింది. మరి దాని గురించి నువ్వేం చెబుతావు అని అడిగారు. సార్, అలా అడిగితే నేనిప్పుడు ఏం చెప్పగలను అని ఉమేష్ అమాయకంగా అడిగాడు. కానీ పోలీసులు ఏమన్నారంటే, ఉమేష్, అంకిత్ ఫోన్ 8వ తేదీ సాయంత్రం ఇక్కడి నుండి బయలుదేరి రిషికేశ్కు చేరుకుంది. రిషికేశ్ నుండి ఆ తర్వాత హరిద్వార్కు వెళ్ళింది. మళ్ళీ రిషికేశ్కు వచ్చింది. అక్కడి నుంచి హరిద్వార్కు, ఆ తర్వాత రూకీకి వెళ్ళింది. ఇది అనేక సార్లు పునరావృతమైంది. మేము అక్కడున్న అన్ని మొబైల్ టవర్ లొకేషన్లను పరిశీలించి ఇదంతా నిర్ధారించుకున్నాం. ఇక తేలవలసిన విషయం ఏంటంటే, ఈ ఇంట్లో ఉన్న అంకిత్ ఫోన్ను ఎవరు తీసుకెళ్లి ఇచ్చారు, అదే ఇప్పుడు తేలాలని పోలీసులు కరెక్ట్గా లాక్ చేశారు. ఇదంతా వినగానే ఉమేష్ అవాక్కయ్యాడు. పోలీసుల వైపు చూస్తూ నాకేమీ తెలియదు సార్ అన్నాడు. ఏ ఉమేష్, నీకు తెలియదంటే కుదరదు. నువ్వు అంకిత్ను ఏం చేశావు అనేది మాత్రమే చెప్పు అని అన్నారు. పోలీసులు ఇంత స్పష్టంగా చెప్పినా ఉమేష్ చలించలేదు. కానీ అతను అమాయకంగా మాట్లాడుతుంటే పోలీసుల విచారణ శైలి మెల్లమెల్లగా మారుతోంది. దాదాపు 3 గంటలు గడిచిన తర్వాత పోలీసులు ఏమన్నారంటే, ఉమేష్, నీ భార్య అంటే అంకిత్కు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని అక్రమ సంబంధమని నువ్వు పొరబడి అంకిత్ను అంతం చేశావు కదా అన్నారు. ఒక్కసారిగా పోలీసులు ఆ ప్రశ్న అడగడంతో ఉమేష్ నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. ఇక అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. సార్, అంకిత్ మా ఇంట్లో అద్దెకి దిగి ఎక్కువ రోజులు కాకముందే నేను ఒక విషయం గ్రహించాను. అతను జర్మనీకి వెళ్ళడానికి డబ్బు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంకిత్ ఆ విషయాలన్నీ నాతో మాట్లాడేవాడు అని చెప్పడం కంటే నా భార్యతో మాట్లాడేవాడు అనడమే కరెక్టు. అతనికి నా భార్యకు మంచి సాన్నిహిత్యం ఉండేది. యాక్చువల్గా నా భార్యతో అతనికి ఎలాంటి అక్రమ సంబంధం లేదు. వారు మంచి స్నేహితులు. నిజానికి అన్నా చెల్లెళ్ళలాగా వారు చాలా ఆప్యాయంగా ఉండేవారు. నా భార్యతో అతను అన్ని విషయాలు చెప్పేవాడు. ఇల్లు, స్థలం అన్నీ అమ్మి ₹1,00,00,000 బ్యాంకు ఖాతాలో వేసుకున్న విషయం నా భార్యకు చెబితే ఆమె ద్వారా నాకు విషయం తెలిసింది. అయితే ఈ ఉమేష్ ఒక హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఏదైనా బిజినెస్ చేయాలనే కోరిక ఉండేది. డబ్బు లేకపోవడం వల్ల అతడు బిజినెస్ చేయట్లేదు. అంకిత్ దగ్గర డబ్బు ఉందనే విషయం తెలిసిన క్షణం నుండి ఆ డబ్బు నాకు దొరికితే బిజినెస్ చేసుకోవచ్చనే ఆలోచన ఉమేష్కు కలిగింది. అందువల్ల అంకిత్ను కొద్దిగా డబ్బు అప్పుగా అడిగాడు. అతడు కూడా అంకిత్ అడిగిన మొత్తం ఇచ్చాడు. అతను 40 లక్షలు అడిగితే అంకిత్ మారు మాట్లాడకుండా ఇచ్చాడు. ఇల్లు అమ్మిన వ్యక్తిని 40 లక్షల రూపాయలు అడిగినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చాడంటే ఆ వ్యక్తిని అంకిత్ ఎంతగా నమ్ముతున్నాడో స్పష్టమవుతోంది. మరి నువ్వు ఆ డబ్బును ఏం చేశావు అని పోలీసులు అడిగారు. సార్, నేను రకరకాల బిజినెస్లు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ డబ్బు ఖర్చు అయిపోయింది. నిజానికి ఈ సమయంలో పోలీసుల దగ్గర ఉమేష్కు సంబంధించిన కొన్ని రికార్డులు ఉన్నాయి. గత 4-5 నెలలుగా ఉమేష్ కార్యకలాపాలను వారు ట్రాక్ చేశారు. ఈ సమయంలో ఉమేష్ బాగా జూదం ఆడాడు. చాలా క్లబ్లలో అతను మెంబర్గా ఉన్నాడు. డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేయడం అంటారే, ఆ పద్ధతిలోనే ఉమేష్ ఖర్చు పెట్టాడు. నిజానికి ఉమేష్ను ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్కు రప్పించడానికి కారణం అతను డబ్బు ఖర్చు పెట్టిన తీరును పోలీసులు గుర్తించడం వల్లే. డబ్బును అలా ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి ఉమేష్కు ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చిందని తెలుసుకోవడానికి పోలీసులు ముందుగా బ్యాంకును ఆశ్రయించారు. వారు వెళ్ళింది అంకిత్ అకౌంట్ ఉన్న బ్యాంకుకే. పోలీసులకు కావాల్సింది అంకిత్ అకౌంట్ నుండి ఉమేష్ అకౌంట్కు డబ్బు వెళ్ళిందా లేదా అనేది తెలియాలి. అయితే పోలీసుల సందేహానికి బ్యాంకు నుండి స్పష్టమైన సమాధానం వచ్చింది. అంకిత్ ఇచ్చిన ఒకే ఒక చెక్కు ద్వారా అంకిత్ అకౌంట్ నుండి ఉమేష్ అకౌంట్కు 40 లక్షల రూపాయలు వెళ్ళాయి. పోలీసులు ఆ విషయాన్ని తెలుసుకుని గోప్యంగా ఉంచారు. ఆ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పటి వరకు ఉమేష్కు చెప్పలేదు. విచారణలో ఉమేష్ ఎంతవరకు వెళ్తాడో చూద్దామని పోలీసులు అనుకున్నారు. అయితే ఉమేష్ ఎంజాయ్ చేస్తూ డబ్బునంతటిని ఖర్చు చేసిన సమయంలో అతని దగ్గరకు అంకిత్ వెళ్ళాడు. అంకిత్కు జర్మనీ వెళ్లే తేదీ దగ్గర పడుతోంది. అతను ట్రావెల్ ఏజెన్సీకి కొంత డబ్బు కట్టాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీకి కట్టాల్సిన డబ్బును బ్యాంకు అకౌంట్ నుండి విత్డ్రా చేయడానికి బదులుగా ఉమేష్ దగ్గర తీసుకోవాలని అంకిత్ అనుకున్నాడు. ఉమేష్ను డబ్బు అడిగినప్పుడు 2-3 రోజుల్లో ఇస్తానని ఉమేష్ చెప్పాడు.
అప్పుడు అంకిత్ చాలా సంతోషంగా ఉమేష్ దగ్గర నుండి వెళ్ళిపోయాడు. కానీ అంకిత్ వెళ్ళిన ఆ క్షణం నుండి ఉమేష్ టెన్షన్లో పడిపోయాడు. జూదో ఆడి బాగా తాగి ఆ డబ్బంతా ఖర్చు చేశాడు. మరి అప్పు ఎలా చెల్లించాలని అతడు ఆలోచనలో పడ్డాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఉమేష్ ఆలోచిస్తున్న సమయంలో అతనికి అంకిత్ దగ్గర ఉన్న మరో 60 లక్షల రూపాయలు కూడా గుర్తొచ్చాయి. అంకిత్ దగ్గర నుండి తాను 40 లక్షల రూపాయలు తీసుకున్న విషయం అతను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే తాను అప్పు తీసుకున్న విషయం ఎవరికీ చెప్పొద్దని ముందే ఉమేష్ చెప్పాడు. మాట ఇస్తే తప్పని మనస్తత్వం కలిగిన అంకిత్ ఎవరికీ చెప్పి ఉండడని ఉమేష్కు బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు అంకిత్ను అంతం చేస్తే 40 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా అదృష్టం బాగుంటే అంకిత్ దగ్గర ఉన్న మిగతా డబ్బును కూడా కొట్టేయవచ్చు అని అనుకున్నాడు. ఈ ఆలోచన కలగగానే ఒక గ్లాస్ జ్యూస్తో అంకిత్ను కలవడానికి వెళ్ళాడు. ఉమేష్ను చూడగానే అంకిత్కు చాలా సంతోషం వేసింది. అంకిత్, నీ జర్మనీ ప్రయాణం ఎంతవరకు వచ్చిందని ఉమేష్ అడిగాడు. అన్నా, దాదాపు ఖరారైపోయింది. ట్రావెల్ ఏజెన్సీకి డబ్బు కట్టేస్తే వాళ్ళు టికెట్ పని మొదలు పెడతారు. ఇక ఎక్కువ రోజులు పట్టదు అని అన్నాడు. అంకిత్, నువ్వు జర్మనీకి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావా అని ఉమేష్ అడిగాడు. అన్నయ్య, అదేం మాట? నువ్వు వదిన నా శ్రేయోభిలాషులు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అని అన్నాడు. అప్పుడు తన చేతిలో ఉన్న జ్యూస్ను అంకిత్కు ఇచ్చాడు. సంతోషంగా ఆ జ్యూస్ తీసుకుని అంకిత్ గడగడ తాగాడు. జ్యూస్ తాగడం అయిపోయిన వెంటనే అంకిత్ చేతి నుండి ఉమేష్ ఆ గ్లాస్ తీసుకున్నాడు. అంకిత్ మంచం మీద కూర్చున్నాడు. పక్కనే ఉన్న కుర్చీలో ఉమేష్ కూడా కూర్చున్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అంకిత్ ఆ మంచం మీద మెల్లగా వాలిపోయాడు. నిద్ర మాత్రలు పనిచేయడం మొదలుపెట్టాయి. కొద్ది నిమిషాల్లోనే అంకిత్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అంకిత్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడని అర్థం కాగానే గ్లాస్తో సహా ఉమేష్ తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన ఉమేష్ ఆ గ్లాస్ కడిగి శుభ్రం చేసి నిద్ర మాత్రల ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశాడు. ఆ తర్వాత కొట్టంలో ఉన్న పెద్ద షీటును, వంటగదిలోని ఒక కత్తిని తీసుకుని అంకిత్ ఉంటున్న అవుట్ హౌస్కు వచ్చాడు. తలుపులు మూసేసి నేలపై ఆ షీటును పరిచాడు. ఆ తర్వాత అంకిత్ను మంచం మీద నుండి కిందకు లాగి ఆ షీటు మీద పడుకోబెట్టాడు. ఆ సమయంలో అంకిత్ గాఢ నిద్రలో ఉన్నాడు. కత్తిని తీసుకుని గొంతు కోశాడు. గాఢ నిద్రలో ఉన్న అంకిత్ తన గొంతు కోయడం కూడా తెలుసుకోలేకపోయాడు. కానీ మరణం తనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు మాత్రం అతను కొద్దిగా వణికాడు. ఆ తర్వాత అంకిత్ తలను నరికేసిన ఉమేష్ అతని కాళ్లను కూడా నరికివేశాడు. ఇప్పుడు ఆ డెడ్ బాడీ 3 ముక్కలుగా నరకబడింది. ఆ కత్తిని వాష్ బేసిన్లో కడిగి శుభ్రం చేశాడు. దాన్ని ఇంట్లో ఎప్పటిలాగే పెట్టాడు. సాయంత్రం అతని భార్య వచ్చినప్పుడు అంకిత్ రిషికేశ్కు వెళ్ళాడని చెప్పాడు. అంకిత్ ఉమేష్ భార్య మంచి స్నేహితుడు కదా, అందువల్ల ఆమెకు ఆ మాట వినగానే కొద్దిగా బాధ అనిపించింది. అతను నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని అనుకుంది. ఒకవేళ అతను జర్మనీ వెళ్ళడానికి టైం దగ్గర పడుతుంది కదా, అంతా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆలయాలకు వెళ్తున్నాడేమోనని ఆమె అనుకుంది. ఉమేష్ ఆ విషయం చెప్పినప్పుడు అతని భార్య ఇంకేమీ అడగలేదు. మరుసటి రోజు ఉమేష్ భార్య పనికి వెళ్ళిపోయిన తర్వాత ఉమేష్ మార్కెట్కి వెళ్ళి 3 పెద్ద ప్లాస్టిక్ బ్యాగులు కొనుక్కొచ్చాడు. అవుట్ హౌస్ తలుపులు తీసి లోపలకు వెళ్ళాడు. అంకిత్ మృతదేహాన్ని 3 ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కట్టేశాడు. ఇప్పుడు అంకిత్ డెడ్ బాడీ 3 కవర్లలోకి మారిపోయింది. అయితే ఈ డెడ్ బాడీని ఎక్కడో ఒక చోట పారేయాలని అనుకున్నాడు. అయితే అతని స్నేహితునికి కారు ఉంది. నాకు కారు కావాలని అడగడంతో ఆ స్నేహితుడు కారు ఇచ్చాడు. ఆ కారుతో ఇంటికి చేరుకున్న ఉమేష్ డిక్కీలో ఆ 3 ప్లాస్టిక్ కవర్లను ఎక్కించాడు. ఆ తర్వాత ఉమేష్ ఆ కారులో గాజియాబాద్ టౌన్కు కొద్ది దూరంలో ఉన్న కాలువ దగ్గరకు బయలుదేరాడు. ఎందుకంటే చాలా మంది జనం ఇంటిలోని వ్యర్థాలను ఆ కాలువలోకి విసురుతుంటారు. ఊరవతల ఉన్న కాలువ దగ్గరకు చేరుకున్న ఉమేష్ కారును ఆపి అటూ ఇటూ చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు సమయం రాత్రి 7:30 అవుతోంది. డిక్కీ తెరిచి ఆ ప్లాస్టిక్ కవర్లను కాలువలోకి విసిరేశాడు. ఆ కాలువలో ప్రవాహం వేగంగా ఉంది. ఉమేష్ విసిరేయగానే ఆ కవర్లు కొట్టుకుపోయాయి. అతను కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్ళాడు. అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా అంకిత్ గురించి వెతుకుతారనే విషయం ఉమేష్కు బాగా తెలుసు. అందుకే 8వ తేదీన సాయంత్రం పూట అంకిత్ ఫోన్ను తన స్నేహితునికి ఇచ్చి రిషికేశ్కు పంపించాడు. అంకిత్ ఏటీఎం కార్డును కూడా ఆ స్నేహితునికి ఇచ్చాడు. ఈ అంకిత్ తన ఏటీఎం కార్డు వెనుక భాగంలో పిన్ నెంబర్ రాసి పెట్టాడు. ఎప్పుడూ మర్చిపోకుండా ఉండడానికి అతను అలా రాసి పెట్టుకున్నాడు.
ఆ పిన్ నెంబరే ఇప్పుడు ఉమేష్కు అతని స్నేహితుడికి ఉపయోగపడింది. రిషికేశ్లో, హరిద్వార్లో ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేసినప్పుడు ఒక జాగ్రత్త వహించాలని ఉమేష్ తన స్నేహితునికి చెప్పాడు. అందుకే అతను ముఖానికి మాస్క్ ఉపయోగించి అక్కడి నుండి డబ్బు విత్డ్రా చేశాడు. అతను డబ్బు తీసిన కొంత సమయానికి ఉమేష్ అకౌంట్కు జమ చేస్తూ వచ్చాడు. అయితే ఏటీఎం నుంచి డబ్బు తీసిన ప్రతిసారి ఆ స్నేహితుడు కమిషన్ డిమాండ్ చేసేవాడు. అందువల్లే అతను పలు ఏటీఎంలకు వెళ్లి డబ్బు విత్డ్రా చేశాడు. ఒకే చోట నుండి వరుసగా డబ్బు విత్డ్రా చేస్తే అనుమానం వచ్చే అవకాశం ఉందని ఆ ఇద్దరికీ తెలుసు. అందుకే ఇలా ప్రదేశాలు మారుస్తూ డబ్బు విత్డ్రా చేయడంతో పాటు స్నేహితులకు మెసేజ్లు పంపిస్తూ ఉండేవారు. అంకిత్ టూర్లో ఉన్నాడని నమ్మించడానికి చాలా ప్రయత్నించారు. ఉమేష్ వాస్తవాలు చెప్పిన తర్వాత అతని స్నేహితుడు ప్రవీణ్ శర్మను కూడా పోలీసులు పట్టుకున్నారు. అంకిత్ శరీర భాగాలను పడేయడానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో అంకిత్ తల వెంట్రుకలను ఫోరెన్సిక్ టీం కనుగొంది. హత్య చేయబడింది అంకితే అని నిస్సందేహంగా రుజువు చేయడానికి ఒక్కో ఆధారం సేకరించారు. అయితే అంకిత్ డెడ్ బాడీ దొరికితేనే ఈ కేసులో నిందితులకు శిక్ష పడుతుందని పోలీసులకు బాగా తెలుసు. అందుకే గాజియాబాద్లోని ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ప్రవాహం ఉన్న ఆ కాలువలో పోలీసులు ఎంత వెతికినా అంకిత్ డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదు. అయితే ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన సమాచారాన్ని, ఆధారాలను కనెక్ట్ చేస్తూ పోలీసులు ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మన దగ్గర డబ్బు ఉన్న విషయాన్ని ఎవరితో పంచుకుంటున్నామనేది అత్యంత కీలకమైన విషయం. ఎందుకంటే అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్న వ్యక్తి మన దగ్గర ఉన్న డబ్బును చూస్తే ఏ మాత్రం కనికరం లేకుండా మనల్ని చంపైనా సరే దానిని సొంతం చేసుకుంటాడనే దానికి ఈ ఘోరమైన సంఘటనే ఒక ఉదాహరణ. జీవితంలో ఎంతో సాధించాలని, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకున్న ఆ యువకుడు తన రక్తం పంచుకుని పుట్టిన అన్న కాకపోయినా ఉమేష్ను తన సొంత అన్న కంటే మిన్నగా నమ్మాడు. కానీ అదే వ్యక్తి తనను చంపేశాడనే విషయం కూడా అంకిత్కు తెలియదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.